35 సంవత్సరాల క్రితమే సిద్దిపేటకు రావడం జరిగింది. అప్పుడు సార్కు గుర్తుందో లేదో, నేనే స్వయంగా మెట్పల్లికి వెళ్ళి మరసం తరఫున జరిగినటువంటి సమావేశానికి నేనే మెట్పల్లి వెళ్ళి సార్ ఇంటికి వెళ్ళి ఆహ్వానించి రావడం జరిగింది. బేబీ సరస్వతి అనే టి గణేష్ అనేటువంటి మా మరసం మిత్రుడు, ఒక మిత్రుడు ఉండే. ఆ మిత్రుడి చెల్లెలు చిన్నతనంలో చనిపోయింది 5-6 ఏళ్ల వయసులో. ఆ 5-6 ఏళ్ల వయసులో చనిపోయినటువంటి బేబీ సరస్వతి స్మారకంగా మేము అప్పుడు వరుసగా ఒక 4-5 సంవత్సరాలు అవార్డుని ఇవ్వడం జరిగింది చిన్నపిల్లలకు, ప్రతిభ అమ్మాయిలకి, అబ్బాయిలకి. అట్లా అశోక్ గారు మొట్టమొదటిసారిగా సిద్దిపేటకు వచ్చి అద్భుతమైనటువంటి తన సాహిత్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. తనే గానం చేసినటువంటి, అప్పుడే మేమంతా మా మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు ఆయన పాడినటువంటి టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలయ స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది అని అప్పుడు పాడినటువంటి పాట. అట్లాగే ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే అని చెప్పి రైతు గురించి పాడినటువంటి పాట. ఆకు పచ్చ సందామామ నువ్వేలే నువ్వేలే, నీకు మచ్చ లేడా లేనే లెవ్వులే లెవ్వులే, మిన్నులున్న సంద మామయ్య సేతుల మహిమ ఏమున్నది, మన్నుల నించేలి అన్నం తీసేటి మహిమ నీకున్నది అని చెప్పి ఆయన అప్పుడు రైతు గురించి పాడినటువంటి పాట. ఆ అద్భుతమైనటువంటి పాటలు, ఆయన రచనలు అప్పుడు మేము మొట్టమొదటిసారిగా విన్నప్పుడే ఆయన విలక్షణమైనటువంటి రచనా శైలి, ఆయన రచన గురించి మేము తెలుసుకున్నాం. తర్వాత ఒకసారి ఆయనతో ఒక రోజంతా ఆయన సాహిత్యంతో గడిపినటువంటి సందర్భం కూడా ఉంది. ఒక రోజంతా ఆయన సాహిత్యంతో గడిపినాం. ఒకరోజు ఆయన సాహిత్యానికి సంబంధించిన, ఆయన జీవిత నేపథ్యము, సాహిత్యానికి సంబంధించిన అంశాల మీద కూడా గడిపినటువంటి నేపథ్యం ఉంది. అట్లా ఆయన ఇవాళ ఒక నేషనల్ లెవెల్ రచయితగా ఎదగడానికి కారణం ఏమిటి అంటే ఇదే, ఈ శూద్ర గంగ మనకు కనిపిస్తున్నది. అంత గొప్ప రచన చేయగలిగే శక్తి ఆయనకు ఉంది కాబట్టి, అంత శక్తి, అంత రచనా శైలి, ఆయనకు ఉండేటువంటి జ్ఞానం అంత ఉంది కాబట్టి ఆయన ఎక్కడి నుంచి గంగ, ఎక్కడి నుంచి ఎటు తీసుకొచ్చినాడు ఆయన. అద్భుతం, నాకైతే అద్భుతం అనిపించింది. అట్లాంటి ఒక రచనని మా ముందు గానం చేసిన శుద్ధాల అశోక్ గారికి ప్రత్యేకంగా మా సిద్దిపేట పక్షాన, మా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ గానం గురించి మన అందశ్రీ గారు, మరొక సాహితీ దిగ్గజం ఇక్కడ ఉంది, వారు మాట్లాడతారు.